దగ్గరికి ఓ పెద్ద ఆవిడ, ఓ 70 ఏళ్ళ ఆవిడ బస్సు దిగి పరిగెట్టుకుంటూ వచ్చి ఆయన ఇంకా లేచి 2 మెతుకులు తినడానికి పెడతారనగా కంగారుగా వచ్చి కాళ్ళ మీద పడి, నాకు మోక్షం వేయండి స్వామి, నాకు మోక్షం వేయండి, వేరే ఏమక్కర్లేదు, నాకు మోక్షం వేయండి అది. సరే ఇస్తానులే, ఆయాసపడి వచ్చావు కదా కాసేపు కూర్చో అన్నాడు ఆయన. మోక్షం అంటే ఏమిటి, ఏమన్నా చాకిలెట్టా ఇవ్వడానికి? ఇస్తానులే అమ్మ కూర్చో, ముందు ఆయాసపడి వచ్చావు కదా అని తర్వాత అన్నట్ట. ఆవిడ చూడండి ఎంత అమాయకురాలో, నాకేం అక్కర్లేదు మోక్షం ఏంటి అంటుంది. ఏమీ అక్కర్లేదంటే మోక్షమే కదా నేను ఇచ్చేది ఏమిటి అన్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. మోక్షం మన చేతుల్లో ఉంది, ఒకరిచ్చేది కాదు మనకి. శ్రీకృష్ణుడు కూడా మనకి మోక్షం ఇయ్యలేడు, ఇస్తానని ఆయన చెప్పలేదు అలా, నేను నీకు మోక్షం ఇస్తాను అనలేదు. నువ్వు ఏడవకు, నేను చెప్పినట్టు చేయి, నీకు దారి దొరుకుతుంది అన్నాడు. యథేచ్ఛసి తథాకురు అంటాడు భగవద్గీతలో. కృష్ణ పరమాత్మని జగద్గురువు అని ఎందుకంటారు, కృష్ణం ఉంది జగద్గురువు అని ఎందుకంటారు అంటే, గురువు అయిన వాడు నిజంగా చేయాల్సిన పని శిష్యుల్ని ఆజ్ఞాపించడం కాదు, శిష్యులకి మార్గదర్శనం చేయాలి. మళ్ళీ ఆ దారిలో నడవడం అనేది శిష్యుడు పనే. గురువు చేయి పట్టుకుని నడిపించడు. ఎంతమందిని నడిపిస్తారు, ఎక్కడ సాధ్యం అది? గురువు చెప్పిన